ఈరోజు శుభోదయం అండి అందరికీ. నమస్తే. సో మనం చదువుకుంటున్నటువంటి ఆర్గనాన్ లో 37th వర్జన్ 38లో మనకేం చెప్పారంటే మాస్టర్ గారు ఇక్కడ డిసిమిలర్ డిసీజెస్ ఎట్లా తయారవుతాయి అని అంటే డిసిమిలర్ డిసీజ్ కంటే కూడా ఒక డిసీజ్ని ఎట్లా సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ అంటే ఏంటి? కొన్ని రోజులు మాత్రం పక్కకు ఉంటుంది. డిస్మిస్ అంటే పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, రోజు న్యూస్లో వస్తుంటాయి, పలానా వ్యక్తి సస్పెండ్ అయ్యాడు అని. అంటే ఆ సస్పెండ్ అంటే కొన్ని రోజులు మాత్రం బయట ఉంటుంది, మళ్ళీ యథావిధిగా తన కార్యక్రమాలు మళ్ళీ కొనసాగిస్తుంది ఎప్పుడు సస్పెన్షన్ అయిపోయిన తర్వాత. అంటే ఈ సస్పెన్షన్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆన్ ద న్యూ ఆర్ ద న్యూ డిసిమిలర్ డిసీజెస్ ఈజ్ ద స్ట్రాంగర్. అంటే ఎప్పుడు ఎప్పుడు సస్పెన్షన్ వస్తుంది? ప్రమోషన్ వస్తేనా? కాదు కదా. ఎప్పుడు అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు, అతనికంటే ఇంకా ఎక్కువ శక్తితో ఉన్నటువంటిది గెలిచినప్పుడు, అంతే కదా. ఇక్కడ ఆన్ ఆర్ ద న్యూ సిమిలర్ డిసీజెస్ ఈజ్ అ స్ట్రాంగర్ వన్. ఇన్ దిస్ కేస్ ద డిసీజ్ అండర్ విచ్ ద పేషెంట్ ఒరిజినల్లీ లేబర్డ్ బీయింగ్ ద వీకర్ విల్ బి కెప్ట్ బ్యాక్ అండ్ సస్పెండెడ్ బై ద యాక్సెషన్ ఆఫ్ ద స్ట్రాంగర్ వన్. అంటే ఆల్రెడీ ఒక డిసీజ్తోనే సఫర్ అవుతున్నాడు. ఏది? ఒక చిన్న డిసీజ్తోనే. చిన్నదనంటే ఇంతకుముందు ఆ శరీరంలో చాలా పెద్దదే, ఇప్పుడు దానికంటే కూడా పెద్దది ఇంకోటి వచ్చింది. విల్ బి కెప్ట్ బ్యాక్ ఆర్ సస్పెండెడ్ బై ద యాక్సెషన్ ఆఫ్ ద స్ట్రాంగర్ వన్. ఇంకోటి కొత్త స్ట్రాంగర్ది వచ్చింది. అంటిల్ ద లేటర్ షెల్ హ్యావ్ షెల్ హ్యావ్ రన్ ఇట్స్ కోర్స్ ఆర్ బీయింగ్ క్యూర్డ్ అండ్ ద ఓల్డ్ వన్ రీఅపియర్స్ అన్క్యూర్డ్. అంటే ఆ పెద్ద డిసీజ్ వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయి అది శరీరంలో ఉన్నంత కాలం ఉండి అది ఎలాగో అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇతరు మెడిసిన్స్ ద్వారా అయినా సరే, లేదంటే ఆ, ఇంకే ఇంకే రూపంలో అయినా సరే, వైటల్ ఫోర్స్ పెరిగినా సరే, లేదంటే ఆ డిసీజ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి వెళ్ళిపోయినా సరే, నెక్స్ట్ ఏమవుతుంది? ఇంతకుముందు సస్పెండ్ అయిన డిసీజ్, ఇంతకుముందు లోపల అణిచిపెట్టబడి ఉన్నటువంటి డిసీజ్ అనేది మళ్ళీ తిరిగి సర్ఫేస్కి వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. ఆర్ హ్యావ్ ఆర్ హ్యావ్ లేటర్ షెల్ హ్యావ్ రన్ ఇట్స్ కోర్స్ ఆర్ బీన్ క్యూర్డ్ అండ్ దెన్ ద ఓల్డ్ వన్ రీఅపియర్స్ అన్క్యూర్డ్. అంటే పాతది ఉంటుంది కదా ఓల్డ్ వన్, అది మళ్ళీ అన్క్యూర్డ్ అంటే అది ఇంకా తగ్గలేనటువంటి స్థితిలోకి బయటికి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. Two children affected with a kind of epilepsy remained free from epileptic attacks after infection with ringworm. But as soon as the eruption on the head was gone, the epilepsy returned just as before, యాజ్ టల్పియస్ అబ్జర్వ్డ్. అంటే టల్పియస్ అనేటువంటి డాక్టర్ గారు ఎట్లా అబ్జర్వ్ చేశారంటే, ఇద్దరు చిల్డ్రన్ ఉన్నాయి, ఇద్దరు పిల్లల్లో బాగా ఫిట్స్ వచ్చేటువంటి, మూర్ఛ వ్యాధి వచ్చేటువంటిది. ఆ కేసులో ఏం జరిగింది? వాళ్ళకి ఒక ఒక టైంలో ఫిట్స్ రావడం ఆగిపోయినాయి అనమాట. ఎప్పుడు అని అంటే అది ఇక్కడ రింగ్ వామ్ అనేటువంటిది వచ్చింది శరీరంలోకి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే శరీరం పైన రింగ్ వామ్ అటాక్ అయింది అన్నట్టుగా అన్నట్టుగా చెప్తున్నారు. ఎపిలెప్సీ రిమైన్డ్ ఫ్రీ ఫ్రమ్ ద ఎపిలెప్టిక్ అటాక్స్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ విత్ రింగ్ వామ్, బట్ యాజ్ సూన్ యాజ్ ద ఎరప్షన్ ఆన్ ద హెడ్ వాజ్ గాన్ ఎపిలెప్సీ రిటర్న్ జస్ట్ యాజ్ బిఫోర్. అంటే ఆ రింగ్వామ్ ఎప్పుడైతే మళ్ళీ తగ్గిందో మళ్ళీ ఎపిలెప్సీ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏంది? ఎపిలెప్సీ కంటే కూడా స్ట్రాంగర్గా ఉన్నటువంటిది రింగ్వామ్. ఆ రింగ్వామ్ వచ్చి ఏం చేసింది అని అంటే ఎపిలెప్సీని అణిచిపెట్టబడింది. మళ్ళీ ఆ రింగ్వామ్ ఎప్పుడైతే అది క్లియర్ అయిపోయిందో, ఐదర్ ఫ్రమ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇంకే విధంగానైనా క్యూర్ అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ పాతగా ఉన్నటువంటి ఎపిలెప్సిక్ అటాక్స్ మళ్ళీ వచ్చాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తున్నారు. ద ఇచ్ యాజ్ ద ఇచ్ యాజ్ స్కోప్సా disappeared on the occurrence of scurvy, but after the cure of the latter, it again broke out. So also the pulmonary cysts remained stationary when the patient was attacked by a violent typhus. But when again after the latter had run it attacked by a violent but went on again after the latter had run its course. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. స్కాప్ అనే వ్యక్తి ఆ, అంటే ఇచ్ అనేది ఉంది, దురద వచ్చింది, బాగా దురద వచ్చి ఎప్పుడు తగ్గింది దురద అంటే స్కర్వీ వచ్చినప్పుడు. వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది కదా స్కర్వీ, అటువంటి డిసీజ్ వచ్చినప్పుడు ఈ ఇచ్ అనేటువంటిది అంటే దురద అనేది మొత్తానికి తగ్గిపోయింది. మళ్ళీ స్కర్వీ ఎప్పుడైతే తగ్గిపోయిందో మళ్ళీ భయంకరంగా ఉన్నటువంటి ఇచ్ అనేది, దురద అనేది మళ్ళీ వచ్చిందని. తర్వాత అలాంటిదే ఇంకోటి బాగా ఊపిరితిత్తుల్లో నిమోనియా లాంటిది, ట్యూబర్కులోసిస్ లాంటిది వచ్చిందనమాట. అంటే బాగా
శ్వాసకోశ సంబంధిత వ్యాధి అనుకోండి. అది ఉన్నప్పుడు ఏం జరిగింది, అటాక్డ్ బై అది ఉన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఆ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తు వ్యాధి అనేది మొత్తానికి సస్పెండ్ అయింది. అటువంటి అది అది లేనట్టుగా అనిపించింది అనమాట. కానీ ఎప్పుడైతే మళ్ళీ టైఫాయిడ్ తగ్గిందో మళ్ళీ అదే ఊపిరితిత్తు వ్యాధి అనేది, ఊపిరితిత్తుల వ్యాధి అనేది మళ్ళీ బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ మానియా అక్కర్డ్ ఇన్ ద కన్జంప్టివ్ పేషెంట్ ద సిసిస్ విల్ ఆల్ విత్ ఆల్ ఇట్స్ సిమ్టమ్స్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫార్మర్. బట్ ఇఫ్ దట్ గో ఆఫ్ ద సిసిస్ రిమైండ్ ఇమ్మీడియట్లీ, రిటర్న్స్ ఇమ్మీడియట్లీ అండ్ ప్రూవ్స్ ఫ్యాటల్. సేమ్ ఇట్లనే ఒక వ్యాధి ఉంది, ఏది పల్మనరీ సిసిస్ అంటారు. అంటే ట్యూబర్క్లోసిస్ కదా నాది? అంటే ట్యూబర్క్లోసిస్ ఉన్నది. ఆ ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఇక్కడ ఒక మేనియా అనేది వచ్చింది. అంటే మానసిక వ్యాధి, అంటే మేనియా, అతను ఏదో భయపడ్డాడో ఏదో జరిగింది. కాదు, దాని మళ్ళీ ఫోర్త్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ మళ్ళీ వచ్చింది మళ్ళీ. ఇఫ్ మేనియా అకర్స్ ఇన్ ఎ కన్జంప్టివ్ పేషెంట్ ద సిసిస్ విల్ విత్ ఆల్ ఇట్ సిమ్టమ్స్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫార్మర్. అంటే ఇది మేనియా వచ్చింది. మేనియా వచ్చిన తర్వాత ట్యూబర్క్లోసిస్ మొత్తానికి సస్పెండ్ అయిపోయింది, లేదు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ట్యూబర్క్లోసిస్ మళ్ళీ పోయిందో, టైఫస్ అనేది, సారీ, మేనియా అనేది మళ్ళీ వచ్చింది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎగ్జాంపుల్, వెన్ మీజిల్స్ అండ్ స్మాల్ పాక్స్ ఆర్ ప్రివెలెంట్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ బోత్ అటాక్ ద సేమ్ చైల్డ్, the measles that had already broken out is generally checked by the smallpox that cause somewhat later, nor does the measles resume its course until after the cure of smallpox. But it is not infrequent, but it not infrequently happens that the inoculated smallpox is suspended for 4 days by the supervision of the measles యాజ్ అబ్జర్వ్డ్ బై ద మ్యాగ్నెట్. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, మ్యాగ్నెట్ అనే వ్యక్తి ఏం అబ్జర్వ్ చేశారంటే, మీజిల్స్ వచ్చింది. మీజిల్స్ ఏదన్నా మ్యాన్గెట్. అయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్లో మీజిల్స్ స్మాల్ పాక్స్ ఈ రెండు సిమిలర్ డిసీజ్, అంటే చూడడానికి సేమ్ ఉంటాయి, కాకపోతే ఒకదానికి మించి ఒకటి ఉండదు అనమాట ఇక్కడ. మీజిల్స్ అండ్ స్మాల్ పాక్స్ ఆర్ ప్రివెలెంట్ ఎట్ ద సేమ్ టైం, ఆ రెండు ఒకటేసారి వచ్చినప్పుడు, అండ్ బోత్ అటాక్ ద సేమ్ చైల్డ్, ఒకటే వ్యక్తికి వచ్చినాయి. ద మీజిల్స్ దట్ హ్యాడ్ ఆల్రెడీ బ్రోకెన్ అవుట్ ఈజ్ జనరల్లీ చెక్డ్. అంటే ఫస్ట్ మీజిల్స్ వచ్చినది, మీజిల్స్ బ్రోకెన్ అవుట్ అయిందంటే అది ఎరప్టివ్ ఫీవర్ కదా, అది అది బయటకు వచ్చిన తర్వాత చెక్ అయిపోయింది. చెక్ అంటే ఏంది, అంటే అప్పటికి సస్పెండ్ అయింది. ఎప్పుడు, దానికంటే తర్వాత ఇక్కడ ఏం జరిగింది, స్మాల్ పాక్స్ అంతలోపు అప్పటి వరకు విజృంభించలేదు. దాని ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఇన్క్యుబేషన్ పీరియడ్ తర్వాత స్మాల్ పాక్స్ కూడా మళ్ళీ బయటికి వచ్చింది. కానీ ఇక్కడ మీజిల్స్ కంటే స్మాల్ పాక్స్ గ్రేటర్ వన్ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ సమ్వాట్ లేటర్ నాట్ ద మీజిల్స్ రెజ్యూమ్ ఇట్స్ కోర్స్ అంటిల్ ఆఫ్టర్ ద క్యూర్ ఆఫ్ స్మాల్ పాక్స్. అంటే మీజిల్స్ వచ్చింది, బయటికి ఎరప్టివ్ ఫీవర్స్ వచ్చాయి, తర్వాత స్మాల్ పాక్స్ మళ్ళీ దాని దాని శక్తి చూపించింది. చూపించిన తర్వాత మళ్ళీ స్మాల్ పాక్స్ తగ్గిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ మీజిల్స్ అనేది ఆ, అంతవరకు సస్పెండ్ అయి ఉన్నటువంటి మీజిల్స్ మళ్ళీ కూడా స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్లో. ఇది అంత ఫ్రీక్వెంట్గా జరగదు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట, కాకపోతే చూశాను అన్నట్టుగా చెప్తున్నారు మాన్గెట్ గారు. ఆఫ్టర్ ద డిస్క్వామేషన్ ఆఫ్ ద స్మాల్ పాక్స్ కంప్లీట్స్ ఇట్స్ కోర్స్, even when the inoculation of the smallpox had taken effect for 6 days, then and then and the measles that then broke out, the inflammation of the inoculation remained stationary, and the smallpox did not ensure until the measles had completed its regular course of 7 days. అంటే సేమ్ అదే అదే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఆ ఎరప్టివ్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా అది మధ్యలో సస్పెండ్ అయింది. ఎప్పుడు మిజిల్స్ మధ్యలో సస్పెండ్ అయింది, దేనికోసము అంటే ఇక్కడ ఈ దానికంటే స్ట్రాంగర్గా ఉన్నటువంటి స్మాల్ పాక్స్ వచ్చింది కాబట్టి ఈ మిజిల్స్ అనేది మధ్యలోనే, అది ఎంతవరకు ఉన్నా కానీ మధ్యలోనే ఆగిపోయి మిగతా అంత ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా సస్పెండ్ అయిపోయినాయి అప్పటికి. స్మాల్ పాక్స్ ఎప్పుడైతే వచ్చి మళ్ళీ దాని కోర్స్ అంతా కంటిన్యూ చేసి దాన్ని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీజిల్స్ ఎక్కడి నుంచి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ ఎగ్జాంపుల్లో కూడా ఇన్ అన్న in an en- okay. In an epidemic in an epidemic of measles, the disease attacked many individuals on the fourth or fifth day after the inoculation of smallpox and prevented the development of smallpox until it had completed its own course, whereupon the smallpox appeared and proceeded regularly to its termination. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏంది, ఇక్కడ మీజిల్స్ గెలిచింది. ఇప్పుడు సిక్స్త్ ఎగ్జాంపుల్లో ఇంతకుముందు స్మాల్ పాక్స్ గెలిచినట్టుగా ఇక్కడ మీజిల్స్ గెలిచి స్మాల్ పాక్స్ని
సస్పెండ్ చేసింది కొన్ని రోజులు. మళ్ళీ స్మాల్ పాక్స్ దాని కోర్స్ అయిపోయిన తర్వాత, సారీ మీజిల్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్మాల్ పాక్స్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. సెవెంత్ ఎగ్జాంపుల్లో ద ట్రూ స్మూత్ ఎరిసిపాలస్ లుకింగ్ స్కార్లాటిన్ ఆఫ్ సడెన్ హ్యామ్ విత్ సోర్ థ్రోట్ వాస్ చెక్డ్ ఆన్ ద ఫోర్త్ డే బై ద ఎరప్షన్ ఆఫ్ కౌ పాక్స్ which ran its regular course, and not till it was ended did the scarlatina again establish itself. But on the another occasion, as both diseases seemed to be of equal strength, the cowpox was suspended on the eighth day by the supervention of the true smooth scarlatina of the Sydenham, and the red areola of the former disappeared until the scarlatina was gone, wherein the cowpox immediately resumed its course and went on its regular termination. సేమ్ ఇక్కడ కూడా స్మాల్ పాక్స్, స్కార్లటిన్ అదే థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇందులో కూడా రెండు ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉన్నాయి, నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయన్నమాట. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఆ, ఇది ఎక్కడైతే ఈ డిసీజ్ యొక్క ఏమంటారు దాన్ని, ఆ, తగ్గుతుందో ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత దానిది ప్రోబ్ ప్రోబ్ స్టేజ్ ఇంకోటి ఏదన్నా ఇట్లా ప్రోడ్రోమల్ పీరియడ్, ప్రోడ్రోమల్ పీరియడ్ తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ఫాల్ అవుతుంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఈ కౌపాక్స్ అనేది ఎరప్ట్ అయింది. మళ్ళీ కౌపాక్స్ అప్పుడు మళ్ళీ తన ఆ, అది ఇంతకుముందు ఉన్నటువంటి స్కార్లాటినా కంటే కూడా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ అయిపోయిందని దాని దాని ప్రతాపం చూపించింది. తర్వాత మళ్ళీ కౌపాక్స్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ ఈ స్కార్లాటినా అనేది తన వంతు మళ్ళీ అది చూపించిందని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే అక్కడ అంతవరకు ఏంది, ఆ ఎయిత్ డే వరకు కూడా కౌపాక్స్ అట్లే దాని స్టేషనరీగా ఉన్నది, అంటే దాని రూట్స్ని డెవలప్ చేసుకుంటుంది అప్పటి వరకు అన్నట్టుగా చెప్పారనమాట. అండ్ డిడ్ నాట్ రెస్యూమ్ ఇట్స్ కోర్స్ అండ్ తర్వాత right. Nearly attained its climax. The measles broke out. Then the cowpox now remained stationary and did not resume and complete its course until the desquamation of the measles had taken place. అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా మీజిల్స్ కౌపాక్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఏం జరిగింది, కౌపాక్స్ ఎంతవరకు కామ్గా ఉన్నిందంటే మీజిల్స్ యొక్క ఎరప్టివ్ స్టేజ్ తర్వాత, అంటే దాన్ని డీస్క్వామేషన్ ఆఫ్ ద మీజిల్స్ హ్యాడ్ టేక్, అంటే డిస్క్వమిషన్ అంటే అది బ్రేక్ అయిపోయిన తర్వాత, దాని ఎరప్షన్ అన్ని బ్రేక్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్మాల్ పాక్స్ అనేది, సారీ కౌ పాక్స్ అనేది మళ్ళీ దాని స్ట్రెంత్ చూపించి హ్యాడ్ టేకెన్ ఇట్స్ ప్లేస్, సో దట్ ఆన్ ద 16th డే ఇట్ ప్రెజెంటెడ్ ద అపియరెన్స్ ఇట్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీన్ షోన్ ఆన్ ద 10th డే యాజ్ కార్టమ్ 10 అబ్జర్వ్, అంటే కార్టమ్ గారు అబ్జర్వ్ చేశారు ఇదనమాట. అంటే మీజిల్స్ తర్వాత కౌపాక్స్ వచ్చింది, కౌపాక్స్ అది మీజిల్స్ సస్పెండ్ అయిన తర్వాత కౌపాక్స్ వచ్చింది. ఆ మీజిల్స్ సస్పెండ్ ఎందుకు అయ్యాయి అంటే ఆ మీజిల్స్ యొక్క కోర్స్లో అది వీక్ స్టేజ్లో ఉంది, తర్వాత కౌపాక్స్ చూపించింది. మళ్ళీ దాని ఆ, ఇంకో స్టేజ్ ఉంటుంది కదా ఫీవర్ తర్వాత, ఆ పోస్ట్ ఫీవర్ తర్వాత ఉన్నటువంటి ఆ, అది కూడా మళ్ళీ ఆ కోర్స్ మొత్తానికి అయిపోతుంది, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది అన్నట్టుగా. కన్వాల్సెన్స్ పీరియడ్ ఉంటుంది కదా, అది మళ్ళీ కూడా పేషెంట్లో చూపించింది అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్ ఏది డిసీజ్ అనేది ఎక్కడ సస్పెండ్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కడ ఏది ఎక్కువ స్ట్రెంగ్త్తో కూడినటువంటిది అన్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ ఆఫ్టర్ ద మీజిల్ ఈవెన్ ఆఫ్టర్ ద మీజిల్స్ హ్యాడ్ బ్రోకెన్ అవుట్, ద cowpox inoculation took effect, but did not run its course until the measles had disappeared. యాజ్ స్క్రోటమ్ లైక్వైజ్ విట్నెస్డ్, అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు అదే, మీజిల్స్ బ్రోక్ అయిన తర్వాత కూడా అప్పుడు కౌపాక్స్ ఏం వినలేదు, ఆల్రెడీ ఇది ఒక దాంతో సఫర్ అవుతుంది కదా అన్నట్టుగా ఏం చెప్పలేదు అనమాట, ఏం చేయలేదు. దాని దాని పని అదే, దీని పని ఇదే. మళ్ళీ ఈ కౌపాక్స్ ఎప్పుడైతే తగ్గిందో మళ్ళీ మీజిల్స్ యొక్క ఆ, మళ్ళీ మీజిల్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తారు అనమాట. ఐ myself saw the mumps immediately disappeared when the cowpox inoculation had taken effect and had nearly attained its height. It was not until the complete termination of the cowpox and the disappearance of its red areola that the febrile tumefaction of the parotid and submaxillary gland that is caused by peculiar miasm రీఅపియర్డ్ అండ్ ర్యాన్ ఇట్స్ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ 7 days. అంటే ఇక్కడ కూడా ఏం జరిగింది, మమ్స్ వచ్చిన తర్వాత ఏంది, గౌద బిల్లలు అంటారు కదా, ఆ మమ్స్ వచ్చిన తర్వాత ఆ, ఇప్పుడు సస్పెండ్ అయిందంటే కౌపాక్స్ వచ్చింది, మమ్స్ తర్వాత కౌపాక్స్ వచ్చింది, ఆ మమ్స్ సస్పెండ్ అయ్యి కౌపాక్స్ దాని పని అది చేసింది. మళ్ళీ ఆ, ఏమైంది దాని టర్మినేషన్ పీరియడ్లో మళ్ళీ కౌపాక్స్ వచ్చింది, మళ్ళీ కౌపాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్స్ అనేది మళ్ళీ దాని కోర్స్ అది రెగ్యులర్గా చేసుకుంది అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అండ్ దస్ ఇట్ And thus it is with all the dissimilar disease, the stronger suspends the weaker.
అంటే ఇక్కడ ఎంత పెద్దది చిన్నదాన్ని తీసేస్తుంది అన్నట్టుగా చెప్తారు అనమాట. ద స్ట్రాంగర్ సస్పెన్స్ ద వీకర్. వెన్ దే డు నాట్ కాంప్లికేట్ విత్ అనదర్ వెన్ దే డు నాట్ కాంప్లికేట్ విత్ వన్ అనదర్, విచ్ ఈ సెల్డమ్ ద కేస్ విత్ అక్యూట్ డిసీజ్, దే నెవర్ బట్ దే నెవర్ క్యూర్ వన్ అనదర్. ఈ రెండు నువ్వా నేనా అని అనుకుంటే కానీ పోన్లే వీడిని వదిలేద్దాం అన్నట్టుగా మాత్రం అనుకోవు అన్నట్టుగా, క్యూర్ మాత్రం కావు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఇది అంటే ఇక్కడ కూడా ఏది స్ట్రాంగర్ అనేది చూయించుకుంటాయి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇక్కడంతా ఈ డాక్టర్స్ అందరు అబ్జర్వేషన్స్ అన్నది హ్యూఫ్లాండ్ జర్నల్ అన్నట్టు ఈ జర్నల్స్ నుంచి అన్ని కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 38 అనేది ఇక్కడ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వేరే ఒక డిసీజ్ వచ్చింది కానీ ఇక్కడ ఇంకా మనం ఏం చేస్తున్నాము, అది రెండు న్యాచురల్గానే, కౌపాక్స్ వచ్చింది న్యాచురల్గానే, లేదంటే మీజిల్స్ వచ్చింది న్యాచురల్గానే, ఇక్కడ ఏ డిసీజ్ వచ్చినా కూడా న్యాచురల్గానే వచ్చినాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, విత్ అలోపతిక్ ఆర్టిఫిషియల్ డిసీజెస్ని ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ ద్వారా దీన్ని చెక్ చేస్తున్నాము. మనం ఎంతసేపు అప్పుడేమో న్యాచురల్గా జరిగినాయి, ఇప్పుడేమో మనం కావాలని చేపిస్తున్నాం. అంటే తెలిసో తెలియకనో కానీ మొత్తానికైతే మనం కూడా ప్రతి డిసీజ్ని కూడా, ఈవెన్ హోమియోపతిలో కూడా చాలా డిసీజ్ని మనం సస్పెండ్ చేస్తాం ఒకదాని నుంచి ఒకటి. తర్వాత 100% కొంచెం కేస్ పేపర్స్ రాసుకునేటువంటి డాక్టర్స్కి అయితే అర్థమవుతుంది. జస్ట్ బ్లైండ్గా ఇచ్చేస్తూ ప్రిస్క్రిప్షన్, ర్యాండమ్ ప్రిస్క్రిప్షన్కి అర్థం కాదు. కానీ ఆ కేస్ పేపర్ చూస్తే మళ్ళీ ఇది ఎప్పుడో వచ్చింది కదా, దీని తర్వాత ఇది వచ్చింది కదా అని తప్పకుండా అనిపిస్తుంది. అంటే డిసీజ్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే తప్ప తగ్గట్లేదు. ఓన్లీ వెన్ అంటే కాన్స్టిట్యూషనల్ క్యూర్ చేస్తే మాత్రమే అది తగ్గుతుంది తప్ప వేరే ఏ థెరపీటిక్ ఇచ్చినా కొన్నిసార్లు సస్పెండ్ అవుతుంది. అలోపతిలో అయితే డెఫినెట్లీ సస్పెన్షనే. అట్లా అంటే ఈ కేసెస్ అన్నీ కూడా ఇంకా మనకి క్లియర్గా ఒకసారి చంద్రమోహన్ గారు చెప్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. నమస్తే మాస్టర్. నమస్తే. వాసుదేవ్ మాస్టర్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ గద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణ
యమావాహయామి స్థాపయామి పూజయామి. ఇవాళ మనకి 38వ పాఠంలో ఏం చెప్పినారు? డిసిమిలర్ డిసీజెస్ టైప్ 2, రెండవ రెండవ రకం. మొదటి రకం ఏమో మొదటి డిసిమిలర్ డిసీజ్ బలంగా ఉన్నప్పుడు అది రెండో దాన్ని అటాక్ చేయనీయదు. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 36వ పాఠంలో, 36, 37వ పాఠంలో. 38వ పాఠంలో వెన్ ద లాటర్ వన్ is స్ట్రాంగర్ వన్, ఒక లాటర్ వన్ is the stronger one, then the first one which is weaker dissimilar disease will be suspended or hidden in the body after the course of the stronger latter disease, dissimilar disease. Then again which was hidden or suspended first dissimilar disease will come again its course. అర్థమైందా? అంటే వాడు ఒక బలహీన ఒక వ్యాధితో బాధపడుతుంటే ఇంకొక బలమైన వ్యాధి వచ్చి దాని లక్షణాన్ని చూపించి దాన్ని మళ్ళీ ఆ రోగిని బాగా ఇబ్బంది పెట్టి అన్ని చేసిన తర్వాత అమ్మ తగ్గింది బాబు అనేవారికి మళ్ళీ పాతది ఏదో ఉందో అది కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ అది కూడా కోర్స్ తీసుకొని మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఏమైనాడు రోగి? బలహీనంగా అయిపోతున్నాడు. రాను 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 రాను. అవునా లేదా? బలంగా అవుతున్నాడా బలహీనంగా అవుతున్నాడా? సచ్చే గొర్రె అంటాం. అంటే ఆల్రెడీ దాంతో బాధపడుతున్నాడు, మళ్ళీ ఇంకోటి బలంగా వచ్చి మళ్ళీ పాతది వదిలి అమ్మ పాత తగ్గింది అనుకోని కొత్తది వచ్చింది, అమ్మాయి తగ్గింది అనుకున్నారు, మళ్ళీ ఇంకోటి కొత్తది వచ్చి మళ్ళీ ఇంకోటి పాత అంటే ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఇది కూడా అమ్మో నేను ఇట్లా ఎదుగుకుంటా అని మళ్ళీ నేను కూడా ఒకటి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. ఒక ఊర్లో అందరు నిలబడ్డప్పుడు అందరు చిన్న మీటింగ్ అనుకో, సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ గారు వచ్చారు, లేవండి 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 అంటే సర్పంచ్ గారు వచ్చారంట అని సర్పంచ్ గారు వచ్చి కూర్చునే లోపలే, సర్పంచ్ గారు ఏం మాట్లాడే లోపలే ఎమ్మెల్యే గారు వచ్చేసరికి ఈ సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు అందరు ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఇంకా ఆ సర్పంచ్ని పక్క పెట్టారు. ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన ఉపన్యాసం ఆయన ఆయన ఏదో ఆయన పీరియడ్ అంతా చెప్పేసి వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది? ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు కదా అమ్మాయి అనుకునే వారికి ఇప్పుడు సర్పంచ్ గారు ఆల్రెడీ ఉన్నారు కదా, ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, నేను నా ఉపన్యాసం పెట్టరైంది, ఇప్పుడు నా ఉపన్యాసం కూడా పెట్టాలి అన్నట్టు. మళ్ళీ ఆయన వాదింపుడు ఏదో వాయింపించిన తర్వాత వదిలేసిన తర్వాత పాపం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నమాట. అది సంగతి. అట్లా ఒక బలహీనమైన విజాతీయ లక్షణములు గల వ్యాధి బలమైన విజాతీయ లక్షణం గల వ్యాధితో సస్పెండ్ అంటే అనొచ్చు అణిచివేయబడి మళ్ళీ అది బలమైన విజాతీయ లక్షణాలు గల వ్యాధి దాని యొక్క ఆ, శక్తిని దాని యొక్క పనిని చూపించిన తర్వాత దాన్ని కోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పాతది విజాతీయ లక్షణాలు మళ్ళీ అది తీసుకొని మళ్ళీ ఆ రోగిని మరింత వీక్గా చేస్తుంది. ఇది 2 డిసిమిలర్ డిసీజెస్, లాటర్ వన్ ఇస్ ద స్ట్రాంగర్ వన్. ఇది రెండవ పద్ధతి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి డాక్టర్ గారు అండి నాకు షుగర్ పెరిగిందండి, ఎందుకంటే అంటే ఆల్రెడీ మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవండి, మళ్ళీ మా అమ్మాయికి డెలివరీకి ఇప్పుడు డెలివరీ, మళ్ళీ డెలివరీకి మేమే పెట్టుకోవాలా డబ్బులు, మాకేమి కనీసం తినడానికి కూడా లేదు, ఎట్లా చేయాలా? అప్పులు వాళ్ళు ఉన్నారు రెడీగా, మా అమ్మాయికి ప్రెగ్నెంట్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే డెలివరీ చేయాలా, మళ్ళీ బారసాల చేయాలా, ఇవన్నీ ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకురావాలని బాగా టెన్షన్ పడ్డాడు ఒక ఆయన. టెన్షన్ పడిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగినాయి కదా. షుగర్ లెవెల్స్ పెరగడం చెడ్డదా మంచిదా ఇప్పుడు చెప్పండి సార్, ఎవరైనా చెప్పండి. షుగర్ లెవెల్స్ మంచిదే సార్. మంచిదే, ఎందుకంటే బాడీని స్టిమ్యులేషన్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇంకా ఇంకెవరైనా మంచిదా చెడ్డదా? చెడ్డైతే చెడ్డది, మంచిది మంచి చెప్పండి. ఫాస్ట్ టైం అయిపోయింది ఆల్రెడీ. మంచిదా చెడ్డదా? ఏదో ఒకటి మంచిదే, ఉంటుంది కదా. ప్రతిక్రియగా చూపిస్తుంది శరీరం మంచిదే సార్, ప్రతిక్రియ. మంచిదే సార్. షుగర్ పెరగడం మంచిదా? డాక్టర్ వాళ్ళు అట్లా పెరగొద్దు, అట్లా టాబ్లెట్ నడిచిపెట్టాలంటారు, మరో మీరు మంచిది అంటారు.
సార్ అది అంటే బ్యాలెన్స్ ఆ చేస్తుంది సార్. సమయానికి ఆ సమయానికి శరీరాన్ని రక్షించాలి కదా సార్. ఎందుకు రక్షించాలా చెప్పండి. వర్క్ లోడ్ మెంటల్ వర్క్ ఎక్కువైంది, బ్రెయిన్ మీద వర్క్ ఎక్కువైంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విజయనగరం. సార్ అదే శరీరంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫిజికల్ బాడీ మీద చూపెడుతుంటుంది సార్, అందుకని ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఓకే, అయితే బాడీ ప్రొటెక్ట్ చేయడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైంది, ఆ స్ట్రెస్ బ్రెయిన్ మీద పడే వరకు బ్రెయిన్కి సరిపోవట్లేదు. బ్రెయిన్కి అంతకుముందు ఆల్రెడీ బాడీ ఆల్రెడీ ఇచ్చే షుగర్ లెవెల్స్ కార్బోహైడ్రేట్ సరిపోవట్లేదు. అందుకని ఏం చేసింది, నాకు సరిపోవట్లేదు షుగర్ లెవెల్స్ పెంచు అని బాడీ ఫీడ్ మెకానిజం చెప్పేవరకు షుగర్ లెవెల్స్ పెంచుకొని బ్రెయిన్ అనేది కాపాడుకోబడింది. ఆ నిమిషానికి కాపాడుకోబడి బ్రెయిన్ అనేది సర్వైవ్ అయిపోయింది. తర్వాత వీడు బాగుపడ్డాడు, షుగర్ లెవెల్స్ పెరిగి. అందుకని షుగర్ లెవెల్స్ ఇప్పుడు పెరగడం తాత్కాలికంగా మంచిది. అయిన తర్వాత ఎప్పుడైతే స్ట్రెస్ తీసుకొని స్ట్రెస్ని తగ్గించుకున్నాడో ఆటోమేటిక్గా మళ్ళీ షుగర్ లెవెల్స్ తగ్గిపోవాలి. కానీ తగ్గిపోవట్లేదు అన్ని కేసులు, కానీ కొన్ని కేసెస్లో మళ్ళీ కొంచెం వాకింగ్ రెస్టెన్స్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. సోరిక్ కేసెస్లో. సైకోటిక్ సివిటిక్ కేసెస్లో మాత్రం తగ్గదు, మయాజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. అప్పుడే వద్దని షుగర్ అని ట్యాబ్లెట్తో అణిచిపెడతా ఉంటాం. అవునా లేదా? అంటే ఆల్రెడీ షుగర్ ఎందుకు పెరిగిందనే వ్యాధి ఆల్రెడీ ఉంది, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, ఇంకో డిసిమిలర్ డిసీజ్ పుట్టిస్తున్నావు. అంటే షుగర్ ఎందుకు పెరిగిందనే వ్యాధిని నువ్వేం క్యూర్ చేసుకోకుండా ఏం చేస్తున్నావు, ఆ వ్యాధిని అట్లాగే ఉంచి ఆ యొక్క బాధ దుఃఖము స్ట్రెస్ అనేది అట్లాగే ఉంచిపోయి మళ్ళీ ఏం చేస్తున్నావు, ఆ షుగర్ లెవెల్స్ అంచిపెట్టడానికి ఇంకో టాబ్లెట్ వేస్తున్నావు, అది ఇంకో డిసీజ్ పుట్టిస్తుంది. అంటే ఏమైంది, ఈ పాత డిసిమిలర్ డిసీజ్ని వీగన్ డిసీజ్ని సస్పెండ్ చేసి కొత్త వ్యాధి ఉంది, దీని తర్వాత టాబ్లెట్ ఎప్పుడైతే మానేసినావో అంటే కొత్త డిసిమిలర్ డిసీజ్ తగ్గిపోయి ఆపినావో మళ్ళీ పాతది మళ్ళీ విజృంభిస్తుంది, ఇంకా బలంగా విజృంభిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లోపల ఉంటుంది, ఊరుకుంటుందా చెట్టు, చిన్న చెట్టు పెద్ద చెట్టు కాదు. అట్లా వ్యాధులన్నీ కూడా సస్పెండ్ చేయబడి రోగిని నాశనం చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి అలాంటి వైద్య విధానంలో. అది మనం అక్కడ గమనించాల్సిన పద్ధతి. అర్థమైందండి అందరికీ? షుగర్ అంతే, బీపీ అంతే, థైరాయిడ్ అంతే, కొలెస్ట్రాల్ అంతే, ఈవెన్ గ్యాస్ ట్రబుల్ కూడా అంతే. గ్యాస్ ట్రబుల్ డైలీ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. కొన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలండి, లేకపోతే వీలు కాదని అంటారు. అంటే డాక్టర్ ఇస్ బ్రూటల్ చెప్పాలంటే, పేషెంట్ కూడా. ఎందుకంటే డాక్టర్ సహజమైన పద్ధతులు చెప్పాలి వాళ్ళకి, అమ్మ ట్యాబ్లెట్స్ అన్ని వాడే మంచిది కాదు, నువ్వు దాని తగ్గట్టు కొంచెం ఆహార విహారాలు మార్పు తెచ్చుకో, కొంచెం ఆసనాలు చేసి సూర్య నమస్కారాలు చేయి, రాను ఎసిడిటీ ఎందుకు పెరిగింది తగ్గించుకోవాలి. కానీ ఎసిడిటీ ఎందుకు పెరిగిందని తగ్గించకుండా యాంటాసిడ్ వేస్తూ ఉంటే డిసీజ్ అట్లాగే ఉండిపోయింది, ట్యాబ్లెట్ యొక్క డిసీజ్ ఇంకోటి వస్తుంది. యాంటాసిడ్స్ అట్లా వాడే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా వస్తాయి. మీరు కావాలంటే వాళ్ళని అడగండి, చెప్తా ఎంత ఇబ్బంది అవుతుంది. ఇదండి ఇవాళ 38వ వర్జంలో మనకు చెప్పింది, దాని యొక్క సారాంశము, దాని యొక్క ఉపయోగం. మొట్టమొదటగా మనకి హోమియో ద్రష్ట. షుగర్ బీపీ. చెప్పండి అమ్మా. నమస్తే సార్. షుగర్ బీపీతో పాటు ఈ థైరాయిడ్ కూడా ఇలాగే మనం అనుకోవచ్చా సార్? అన్నీ అంతే, షుగర్ బీపీ థైరాయిడ్ అన్నీ అట్లాగే సస్పెండ్ చేస్తా ఉన్నారు, ఏ తగ్గించట్లేదు. ఓకే, సరే. అయితే మనకి హోమియో ద్రష్ట స్ఫూర్తి ప్రదాత మాస్టర్ గారి దగ్గర నుండి హోమియో వైద్యం నేర్చుకున్నవారు, డాక్టర్ కె శాస్త్రి గారు, జగద్గురు పీఠం అధ్యక్షులు,
మరియు అకుంఠిత సేవా తత్పరులు. ఆయన ఆయన జీవితంలో వైద్య సేవని ఏ రోజు కూడా ఏ నిమిషం కూడా ఆపలేదండి. ఆయన శరీరంలో, ఆయన మనస్సులో, శరీరము, తనువు, అన్ని ఆత్మ అనుకోండి, అంతవరకు కూడా ఎప్పుడూ సేవ సేవ అని తపించిన వారు. చాలాసార్లు వారితో సాన్నిధ్యం ఉంది, చాలాసార్లు మాట్లాడాను. ఈవెన్ అత్తగారింటికి వెళ్తే కూడా ఓ రోజు డిస్పెన్స్ ఇబ్బంది అవుతుంది, అత్తగారింటికి కూడా వెళ్ళలేదండి ఆ జీవితకాలంలో, ఎప్పుడో తప్ప. అంతటి దీక్షా తత్పరులు అనమాట ఆయన శాస్త్రి. డిస్పెన్సరీ వైద్య సేవని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు అదే దీక్షగా జీవించిన వారు కె శాస్త్రి గారు. వారు మరి ఉన్నత లోకాల్లో మరింత అప్గ్రేడ్ అయ్యి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించడానికి వారు ఉన్నత లోకాలకి వెళ్ళినారు. వారి పాదపద్మములకు నమస్కారం. నమస్కారం మాస్టర్ కె శాస్త్రి గారు. ఆయన గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం సార్. ఎందుకంటే వారు చాలా ఆయన పేరు కె శాస్త్రి గారు. పూర్తి పేరు కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు. కొంపెల్ల ఇంటి పేరు సత్యనారాయణ శాస్త్రి గారు. సత్యనారాయణ శాస్త్రి గారు. కెఎస్ శాస్త్రి అంటే కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయన ఎప్పుడు జన్మించడం జరిగింది? 4 ఏప్రిల్ 1936 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వేమవరం గ్రామంలో జన్మించారు. ఆయన కూడా ఏప్రిల్ నెలలోనే జన్మించారు. హనుమాన్ గారు పుట్టిన సంవత్సరంలో ఆ నెలలోనే వీరు కూడా జన్మించడం జరిగింది, 4వ తారీఖు. జగన్మోహన్ మాస్ గారు 10వ తారీఖు. ఇదంతా మహానుభావులండి. ఉద్యోగరీత్యా 1957 నుంచి 1994 వరకు భారతీయ రైల్వేలో సేవలు అందించి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పదవీ విరమణ గావించారు. సీనియర్ అకౌంట్ సెక్షన్గా పదవీ విరమణ గావించారు. ఎవరు? శాస్త్రి గారు. 1957 నుంచి 94 వరకు. అందుకని ఆయన అకౌంటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈవెన్ నేను ఫస్ట్ క్లాసెస్ పెడతామండి. మాస్టర్ హోమియో శిక్షణ తరగతులు అంటే అట్లా వద్దు, అంటే వాళ్ళ యొక్క స్ఫురద్రూపం, అంటే వాళ్ళ యొక్క అనుభవము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందండి, అట్లా అయితే మనకు లీగల్గా ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా మాస్టర్ హోమియో అవేర్నెస్ క్లాసెస్ అని పెట్టండి, అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అందుకని అలాంటి వాళ్ళు ఆశీర్వదించి హోమియో బ్రదర్హుడ్ అనే మాసపత్రికను మొట్టమొదటి సంపాదకులుగా ఈకే గారు నియమించారండి. అలాంటి వాళ్ళు మనకి స్ఫూర్తిని అందించారు. ఈ క్లాసెస్ మనకి ఏర్పడడానికి కావడం కూడా ఆయన యొక్క ఆశీస్సులే. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఈ క్లాసెస్ రన్ కావడానికి, ఈ క్లాసెస్ మనకి పెట్టుకోవడానికి కూడా వారి యొక్క అనుగ్రహ ఆశీర్వచనాలే మనం ముందుకు నడిపిస్తున్నాయి. అయిన తర్వాత 1963 సంవత్సరంలో తన కుమారుని అనారోగ్య కారణంగా వైద్యం నిమిత్తం ప్రప్రథమంగా మాస్టర్ ఈకే గారిని శాస్త్రి గారు దర్శించడం జరిగింది. మొట్టమొదటిగా 1963లో వారి అబ్బాయి ఆరోగ్యం బాగాలేదని ఈకే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదే వారి జీవితం మలచడానికి ప్రధాన కారణంగా నిలిచింది. మాస్టర్ ఈకే గారి సన్నిధిలో హోమియో వైద్యం విభజించిన శ్రీ శాస్త్రి గారు 1975 సంవత్సరంలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పట్టాను పొందారు. అయిన తర్వాత మామూలుగా మనం అయితే ఏం చేస్తాం, వైద్యం చేయించుకున్నాం, సరే సరిపోయింది అనుకుంటాం. కానీ ఆయన అట్లా అనుకోలేదు. వైద్యం చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఇంతమందికి ఉపయోగపడితే బాగుండే కదా అనుకున్నారు ఆయన. అర్థమైందా? నేను ఒక్కరినే చేసుకుంటే బాగుండు అనుకోలే అని ఏం చేశారు, మళ్ళీ నేను కూడా వైద్యం చేసుకొని ఇంతమంది చాలా నేను చేస్తానండి అని చేసినవారు అనమాట వాళ్ళు. అని 1975లో ఆయన ఆర్ఎంపీ పట్టాన్ని తీసుకొని మాస్టర్ ఈకే గారి పక్కనే కూర్చొని హోమియో వైద్యంలో మెలకువలు నేర్చుకోవడం, మాస్టర్ గారి రోగంలతో మాట్లాడే తీరు చక్కగా గమనించడం, అలాగే బాధల్లో ఉన్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, వారికి ధైర్యాన్ని కలిగించడం, వైద్యాలయం వచ్చిన వారిని చిన్నచూపు చూడకుండా
వారి పట్ల ఆదరణ కలిగి ఉండడం, ఇలాంటి పవిత్ర విషయాలన్నీ మాస్టర్ గారి దగ్గర అభ్యసించిన కారణంగా నేను శ్రీ శాస్త్రి గారి అపారమైన అనుభవాన్ని గడించి మాస్టర్ గారి బాటలో నిస్వార్థమైన సేవలు అందిస్తూ అనేక మందికి ఆదర్శమయ్యారు. రోజు రోజు కూడా అక్కయ్యపాలెంలో మాస్టర్ హోమియో వైద్యాలయంలో ఆ, వీరి యొక్క సేవలు గమనించి, ఏమంటే మా బిల్డింగ్ మీరు వైద్యాలయానికి వాడుకోండి అని ఇచ్చిన వారు ఉన్నారు దాతలు. అంత గ్రేట్ సర్వీస్ అయింది. రోజు 100-150 మంది పేషెంట్లు వస్తారండి అక్కడికి రోజు కూడా. మాస్టర్ ఇకే విశాఖపట్నంలో నిర్వహించిన మాస్టర్ హోమియో వైద్యాలయాన్ని 1984 నుంచి శాస్త్రి గారు ఎంతో బాధ్యతంగా నిర్వర్తించారు. ఈకేఆర్ తర్వాత మరి దాన్ని భుజాల మీద వేసుకొని 1984 నుంచి అంటే దాదాపుగా 46 సంవత్సరాల పాటు ఈకేఆర్ తర్వాత ఈ యొక్క హోమియో వైద్య విధానాన్ని ఒక క్రమశిక్షణని ఆయన ఉంచడం జరిగింది. 1984 ఈకేఆర్ తర్వాత ఇప్పటి వరకు కూడా 2025 వరకు కూడా ఈ వైద్యాలయ కేంద్రంగా అనేక మంది ఆయన హోమియో ప్రసంగాలు అనే పేరు కూడా బుక్స్ కూడా ఆయన ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రి గారు ఆర్గనాన్ ది ఆర్ట్ ఆఫ్ ఫీలింగ్ అనే పేరిట ఆంగ్లంలోనికి అనువదించారు. ఈ హనుమాన్ గారు ఇచ్చిన ఆర్గనాన్ని అందరూ చదువుకోవడానికి ఒక మంచి క్రమశిక్షణలో ఒక పద్ధతిలో ఉండడానికి మనకి ఏం చేశారు, ఇంగ్లీష్లో ఆర్గనాన్ ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అనే బుక్ని ప్రింట్ చేశారు, ఆయన రచించారు. నెక్స్ట్ కీ టు హోమియో థియరీ, ఇది కూడా ఆయన రచించిన మహా గ్రంథం. కీ టు హోమియో థియరీ ఇది కూడా ఒక బుక్. శాస్త్రీయ హోమియో వైద్యం అనే బుక్ను కూడా ఇది మాస్టర్ కె శాస్త్రి గారు అద్భుతమైన గ్రంథం అండి. ఇది కూడా శాస్త్రీయ హోమియో వైద్య విధానం అనేది అద్భుతమైన గ్రంథం, చాలా బాగుంటుంది. అద్భుతమైన గ్రంథం ఇది. మరియు దీని గురించి చెప్తాను. శాస్త్రీయ హోమియో వైద్యం వారు ఇచ్చిన దాన్ని కూడా నేను చెప్పుకుందాం. అయిన తర్వాత హోమియో ఇష్టాగోష్ఠి బుక్స్ నుండి ఇచ్చారు వారు. హోమియో ఇష్టాగోష్ఠి ఇది కూడా ఇలాంటి బుక్స్ వారు ఇంకా ఎన్నో బుక్స్ వారు ఇచ్చారు. హోమియో రక్షణ రత్న అనే బిరుదును జయేంద్ర సరస్వతి గారు కంచి కామకోటి పీఠాధిపతి గారు వీరికి ఇవ్వడం జరిగింది. చాగంటి పురస్కారాన్ని అని ఇది చాలా ఇంకా అందించడం జరిగింది. ఇది వారి యొక్క అద్భుతమైన కృషికి, వారి యొక్క ప్రేమకు, మానవాళి పట్ల వాళ్ళకున్న అవ్యాజమైన కరుణకి ఇది వారి జీవితం ఒక ఆదర్శం. అట్లా జీవించిన వారు ఏ నిమిషమైనా సరే అందరికీ ఆదర్శంగా ఉండేవారు. ఆయన ఏ నిమిషం అడిగినా ఎక్కడ అడిగినా దాన్ని కూలంకషంగా విడమర్చి మరీ చెప్పేవారు. ఇప్పుడు చాలామంది ఆ వైద్యాలయంలో డాక్టర్స్ కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి కెఎస్ శాస్త్రి గారికి ఈరోజు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో తుది వీడ్కోలు సందర్భంగా వారి పాదపద్మాలకి నమస్కారం. హోమియో బ్రదర్హుడ్ నుంచి హోమియో అవేర్నెస్ క్లాసెస్ నుంచి వారికి అందరి తరపున వారి పాదపద్మాలకు నమస్కారం. అయితే ఒక 5 నిమిషాలు మీకు ఆయన ఇచ్చిన బుక్స్ చెప్తాను. ఇది హోమియో వైద్య శాస్త్రీయ హోమియో ఔషధ ఇది 3 భాగాలు. హోమియో థియరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా బాగా చెప్పారండి ఈ బుక్. నెక్స్ట్ థెరప్టిక్స్, చికిత్సా విధానం. మనం చెప్పాం కదా, మనం కూడా అంతా కూడా ఎక్యూట్స్లో వేరేలాగా చూడాలని. ఎక్యూట్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్యూట్స్లో జ్వరము, సాధారణ జ్వరాలు,
టైఫాయిడ్, వడదెబ్బ, చెవిపోటు వీటికి ఎట్లా ఇవ్వాలి, మూల వ్యాధి వీటికి ఇవ్వాలి, కామెర్లకు ఎట్లా ఇవ్వాలని చెప్పారు. మెటీరియల్గా కూడా ఇచ్చారు. మళ్ళీ సిద్ధాంత భాగం కొంచెం బాగా నేర్చుకున్న తర్వాత సిద్ధాంత భాగం కూడా ఇచ్చారు. మెటీరియల్గా అన్ని డ్రగ్స్ ఈజీగా అర్థమయ్యే విధానంలో ఇచ్చారు. కీ సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవడానికి సీనియర్స్ కూడా కీ సిమ్టమ్స్ అని ఆ, ఏ డ్రగ్ యొక్క కీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది రిపర్టరీ నుంచి ఆయన ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే మాత్రం ఆయన ఆయన ప్రాక్టీస్లో చాలా ఉపయోగపడినవి మాత్రం ఆయన తీసుకొని ఇవ్వడం జరిగింది. అందరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఇది కీ సిమ్టమ్స్ అండ్ మెడిసిన్. ఓకే, నెక్స్ట్ దీర్ఘ వ్యాధుల అవగాహన, మయాసం, క్లిష్ట వ్యాధుల నివారణ. క్లిష్ట వ్యాధులలో ఆయన ఇచ్చిన వైద్యం మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అందరు మిగతాలు చదువుకోవచ్చని వారు కొన్ని కేసెస్ ఇచ్చారు. ఆ కేసెస్లో వాళ్ళు ఎట్లా చెప్పారు అనేది కూడా వాళ్ళకి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీర్ఘ వ్యాధుల అవగాహన మయాసం తర్వాత కొన్ని కేసెస్ చాలా దాదాపుగా ఆ, ఎన్ని కేసులు చెప్పారంటే 163 కేసులు చెప్పారండి. ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. అయిన తర్వాత అనుబంధంలో హోమియో అవగాహన, డయాగ్నోసిస్ చివరి బాగా చెప్పారండి. ఇది మనకు అందించిన సిద్ధాంత భాగం. ఆ, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఇచ్చిన దాంట్లోంచి ఒక రెండు ఇప్పుడు అవసరం ఉండే చదువుకుందాం. డల్కమరా తేయ వాతావరణంలో ఉండే వారికి దివ్య ఔషధం. సప్రెషన్ ఆఫ్ స్వెట్స్ అణిచిపెట్టబడిన తర్వాత వచ్చే వ్యాధుల్లో ఇది చాలా అద్భుతమైన మందు. స్వెట్స్ అణిచిపెట్టిన తర్వాత లేదా చల్లగాలికి టాన్సిల్స్ వాయడం, గౌదబిల్లలు వాయడం, గురక, పెరాలసిస్, రుమటిజం అలాంటి అన్ని వ్యాధుల్లో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎల్కమరా అంటే మాస్టర్ గారు ఇచ్చిన నోట్స్లో చదువుతున్నాను. చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా మనకి. శీతల వాతావరణం కళ్ళ మీద ప్రభావం ఉంటుంది. కళ్ళ నుంచి నీరు రావడం, కళ్ళు పుచ్చిక కట్టడం ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు, ఎల్కమరా యొక్క లక్షణాలు. కానీ ఇప్పుడు జలసేమియం కూడా వస్తున్నాయండి కొన్ని కోర్సెస్. ఎందుకని జలసేమియం కూడా ఒకసారి మీకు మాస్టర్ గారి నోట్స్ నుంచి చదువుతాను మీకు. తర్ణ వ్యాధులు ఎక్కువ ఉపయోగపడను. అతి నీరసం, కండరాలు పట్టు తప్పినట్టు ఉండడం. బాడీ రెఫ్యూజ్ టు ఒబే ద విల్. ఎందుకు? వీక్నెస్ వల్ల, ఎక్స్ట్రీమ్ ప్రోస్టేషన్ వల్ల. చేతులు కాళ్ళు వణుకుడా, నాలుక చావమంటే నాలుక కూడా వణుకుతుంది, అంత వీక్నెస్ ఉంటుంది. చేతులు పట్టు వదిలేస్తాయి. మందకోడితనము, మత్తు కూడా చాలా ప్రామినెంట్ అండి. జలసేమిలో గుర్తుపెట్టుకోండి, మత్తు కూడా చాలా ప్రామినెంట్. ఆలోచన శక్తిని కలిగిస్తుంది, ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకో కళ్ళ బుద్ధి కాదు వాడికి, జలసేమి వాళ్ళకి కళ్ళ బుద్ధి కాదు. కన్రెప్పలు బరువుగా ఉండి వాలిపోతుంటాయి. చలి కూడా చాలా ప్రామినెంట్ అండి. హార్ట్ పేషెంట్ కాదు జలసేమి, చిల్లి పేషెంట్ గుర్తుపెట్టుకోండి. వెన్నులో తల వరకు చల్లదనం ప్రాకుతున్నట్లు ఉంటుంది. వెన్ను చలి ఉంటుంది. గుండె కొట్టుకొనుట, నీరసం, నాడి సక్రమంగా ఉండదు. తలస్థాయిలు తీవ్రంగా ఉంటాయి. తలనొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయండి వీళ్ళకి, చాలా సీవియర్ ఉంటాయి. నిన్న ఒక పిల్లవాడు వచ్చాడు, వాడికి సీవియర్ హెడేక్ ఉందని వచ్చాడు. వాడు ఏజ్ ఎంత? 5 years వాడికి, చిన్న పిల్లడు. నాకు హెడేక్ అని వచ్చాడు. విపరీతమైన నీరసం సడన్గా జలసేమి టోన్ ఇచ్చాను. ఇంకో ఆమె దాదాపు 1 week బ్యాక్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళి వచ్చింది. అప్పటి నుంచి విపరీతమైన నీరసం, హెడేక్, అసలు లేవడానికి కూడా రావట్లేదు ఆమెకి. ఆమెకు జలసేమి ఏంగానే మళ్ళీ రోజుకే చాలా మటుకు రిలీఫ్ వచ్చింది. ఆ 1-2 days తర్వాత నిన్న వచ్చింది, చాలా మటుకు తగ్గిపోయింది అని చెప్తుంది. ఇప్పుడు జలసేమి కూడా బాగా వస్తున్నాయి, గుర్తుంచుకోండి. అవిరామంగా కదులుతూ ఉండకపోతే గుండె కొట్టుకుండా ఆగిపోతుందని భయం. గుండె దడద కొట్టుకుంటుంటే ఆగి ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళా కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని భయం. అందుకని ఆ భయం అంటే ఇక్కడ భయం అనేది ప్రామినెంట్ అన్నమాట.
అందుకని భయంతో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. పిల్లవాడికి ఎత్తుకుంటే భయ పడిపోతానని భయం, అందుకని ఎత్తుకొని వాళ్ళు భయం. గొంతు నొప్పి, టాన్సిల్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీని పేస్ ఎట్లా ఉంటుంది? స్లో పేస్ ఉంటుంది. చాలా నిదానంగా బాధలు ప్రారంభమై నిదానంగా పెరుగుతాయి, గుర్తుంచుకోండి. సడన్గా వచ్చే వ్యాధులు ఎప్పుడు కూడా జలసేమియం పనికిరాదండి. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆలోచించి నిద్రపోరు. ప్రత్యేకించి ఏ విషయం ఉండదు. ఇవన్నీ కూడా జలసేమియం ఇప్పుడు యొక్క లక్షణాలు మాస్టర్ గారి యొక్క గ్రంథాల నుంచి. నెక్స్ట్ హెపార్సల్ఫ్. ఇది కూడా అద్భుతమైన మందండి. ఇప్పుడు ఈ కాలంలో వచ్చే వాటిలో మాస్టర్ గారి నోట్స్ నుంచి చదువుతాం. వీరికి ఏమాత్రం చల్లగాలి పడదు. మొన్న మనం గోల్డ్ క్యాంక్ ఆఫ్లో కూడా ఇది చెప్పుకోలేదా అని చెప్తున్నాను. ఏమాత్రం చల్లగాలి పడదు. చల్లగాలిలో అందరికన్నా ఎక్కువ దళసరి దుస్తులు ధరించుకుంటాడు. అది సున్నితమైన మనస్తత్వం గలవారు. చిన్న బాధను కూడా తట్టుకోలేరు. ఎవరు? హెపార్సల్ఫాల్. గుర్తుపెట్టుకోండి, చాలా హైపర్ సెన్సిటివ్ అండి. మోస్ట్ హైపర్ సెన్సిటివ్ రెమెడీ, వన్ ఆఫ్ ది హైపర్ రెమెడీ మోస్ట్ లో మనకి చైనాతో పాటు ఆర్యతో పాటు హెపార్సల్ఫ్ కూడా ఉంటుంది. ర్యాంక్ ఫస్ట్ 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 రెమెడీ హెపార్సల్ఫ్ అనుకోవచ్చు. అంత సెన్సిటివ్నెస్ ఉంటుంది, హైపర్ సెన్సిటివ్నెస్. ఇలాంటి రోగిని వేగడం కష్టం. విపరీతమైన కోపం, ఉద్రేకం. ఉద్రేకం అంటే ఆవేశం, ఇంపల్సెస్. వాడు ఏం చేస్తుంటాడు? బార్బార్ అయితే కట్ చేస్తూ అది మంగళ పని చేస్తూ గడ్డం చేస్తూ టక్కున వీడిని కోసేస్తామా, గొంతు కోసేస్తామని అనిపిస్తుంట వాడికి. అని భయమై ఊరుకుంటాడంట. ఎందుకు? నా వల్ల కాస్తారంటాడు. ఇక నేను ఫర్దర్ గడి చేయడం ఎందుకు? ఈ రెసిస్ట్ టు కట్ ద థ్రోట్. ఆ ఇంపల్సెస్ అట్లా వస్తున్నాయి లోపల అని చెప్తాడు. ఇంపల్స్. మూత్రాశయము దళసరి ఎక్కి మూత్రమును విసర్జించలేరు. కొంచెం సేపు వేచి ఉండాలి. నెమ్మదిగా చుక్కలు చుక్కలుగా వస్తుంది, డ్రాప్స్ లాగా పడుతుంది. మగవారిలో మూత్రం ఫోర్స్గా నిటారుగా పడక వర్టికల్గా పడుతుంది. అంటే పోరోస్టేట్ గ్రంథి వాడడం వల్ల మూత్రము ప్రెషర్ ఉండదు అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. చీము పట్టడం కూడా గాయాలు, కురుపులు చీము పడతాయి. అందులో హెపార్సల్ఫ్ చాలా ర్యాంకర్ అని గుర్తుంచుకోండి. చీము పట్టేది ఫిస్టులాలో కానీ ఇవన్నీ కూడా. ఒక ఆయనకి ఫిస్టులా వచ్చింది. ఫిస్టులా వస్తే రాగానే వచ్చాను మన దగ్గరికి. హెపార్సల్ఫ్ 30 ఓడేసిస్తే చీము పగిలిపోయి మొత్తం తగ్గిపోయిందండి ఒక 1 వీక్ లోపల. లేకపోతే పెద్ద ఫిస్టులా అయితే మళ్ళీ పెద్దగా కూర్చునేది అట్లా. ఇవన్నీ కూడా హెపార్సల్ఫ్ యొక్క లక్షణాలు. మీకు ఒక కేసు చెప్తాను. ఎందుకంటే కాంప్లికేషన్స్, కోల్డ్ అండ్ కాంప్లికేషన్స్ అని పెట్టుకున్నాం కదా మనం ఇవాళ. అందుకని అది ఒకసారి మీకు చెప్తాను. ఒక అబ్బాయి ఏం చేశాడు? దాదాపుగా ఒక 15 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. ఆ అబ్బాయి వాళ్ళు అచ్చంపేట తాలూకా వాళ్ళు, అచ్చంపేట హైదరాబాద్ వాళ్ళు, కానీ అచ్చంపేటకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? గప్చుప్ తిన్నారు. గప్చుప్ తిన్న తర్వాత బాగానే ఉంది. తర్వాత మళ్ళీ రోజు విపరీతమైన వాంతులు ఆగట్లేదు. నాకు ఫోన్ చేశారు అంతే, ఇట్లా వాంతులు ఎక్కువైనాయని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడి ఆర్స్గాల్లో ఇచ్చాను. విపరీతమైన వాంతులు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయినాయి. దాహం ఉంది. ఆర్స్గాల్లో టోన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వామిటింగ్స్ తగ్గినాయి కానీ స్కానింగ్ చేస్తే లింఫ్ నోట్స్, మెసెంట్రిక్ లింఫ్ నోట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ నాన్న బాగా ఏడ్చినాడంట. ఓ మా వాడికి ఎట్లా అయింది, ఎట్లయినా సరే అచ్చంపేటలో వద్దు, హైదరాబాద్ తీసుకురమ్మన్నాడు. పెద్ద హాస్పిటల్ తీసుకుందామని హైదరాబాద్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో వెళ్తే వాళ్ళు మెసెంట్రిక్ లింఫ్ నోడ్ పోతే దానికి బయాప్సీ చేసి మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్ కూడా బయాప్సీ చేసి తీసి ఏం లేదు, క్యాన్సర్ ఏం లేదు చెప్పారంట. నెక్స్ట్ అయిన తర్వాత వామిటింగ్స్కి వాడికి యాంటీబయాటిక్స్ అవి పెట్టారు. 10 days దాదాపుగా ఉంచారు. ఫస్ట్ మా దగ్గరకు వచ్చింది ఎప్పుడు? 10వ తారీఖు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు హైదరాబాద్లో. మొత్తం ట్రీట్మెంట్ అంతా నడిచింది దాదాపు 10 రోజులు. దాదాపుగా కొన్ని వేలు
ఓడిచాయి. ఓడిచిన తర్వాత 104 ఫీవర్ అట్లాగే ఉండిపోయింది. 104 ఫీవర్, సీవియర్ థ్రోట్ పెయిన్, ఎక్స్ట్రీమ్ రెడ్నెస్, చాలా రెడ్ థ్రోట్, రెడ్ థ్రోట్ తగ్గట్లేదు, అసలు లేవట్లేదు వాడు. వాళ్ళ మదర్ అట్లా కాదు, ఇప్పుడు నేను మళ్ళీ మా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తా, ఇట్లా కాదు అని వాళ్ళమ్మ వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసి మళ్ళీ మొన్న తీసుకొచ్చింది ఒక 1 వీక్ బ్యాక్. తీసుకొచ్చి చూస్తే థ్రోట్ విపరీతమైన రెడ్నెస్ ఉంది, విపరీతమైన రెడ్నెస్ ఉంది, టంగు వైట్ ఉంది, విపరీతమైన దగ్గు జలుబు. ఫస్ట్ దగ్గు జలుబు వచ్చిన తర్వాత ఇవి పెరిగినాయి. అయిన తర్వాత విపరీతమైన దగ్గు జలుబు వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రని కురుపులు వచ్చినాయి. ఎక్కడ? చెస్ట్ మీద పైన రెడ్ రెడ్ స్మాల్ స్మాల్ ఇది చికెన్ బాక్స్ లాగా వచ్చినాయి. సీవియర్గా ఉంది. ఏ దిన అసలు వాడు తినలేకపోతున్నాడు. వామిటింగ్ సెన్సేషన్, విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్. ఇవే, వాడు నిలబడలేకపోతున్నాడు, ఎప్పుడు కూర్చునే ఉంటున్నాడు, మత్తుగా నిద్రపోతున్నాడు. ఫస్ట్ యాంటీమార్స్ అనుకున్నాను, కాదు, కానీ వేరే మంది ఇచ్చాను. ఆలోచించండి ఏ మంది అనేది. ఒకటేసారి ఎంత సివియర్గా ఉంది అబ్బాయికి, చాలా సివియర్గా ఉన్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి డిశ్చార్జ్ అయిన తర్వాత వాడికి ఏం సుఖం లేదు. అప్పుడు ఆ మందు వన్నే వేసాను నేను డైరెక్ట్గా, ఎందుకంటే సివియర్గా ఉన్న కండిషన్. వన్నే వేసిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ వీడియో కాల్ పూటకు మాట్లాడుతూనే ఉన్నాను. వీడియో కాల్లో మాట్లాడితే మళ్ళీ రోజుకి 25% బెటర్ ఉందన్నాడు. నేను వచ్చాడు, కంప్లీట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ కంప్లీట్ తగ్గింది. 5 డేస్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గింది, యాక్టివ్గా ఉన్నాడు. నీరసం కొంచెం ఉంది, ఎక్కువేం లేదు, ఎందుకంటే సరే తినలే కదా ఇన్ని రోజులు, మాత్రం ఉంది. లిక్విడ్స్ అలా తీసుకుంటున్నాడు, పర్లేదు. ఇంకా సాలిడ్స్ తీసుకోలేకపోతున్నాడు, కానీ లిక్విడ్స్ అలా తీసుకుంటున్నాడు, బాగుంది. అన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోయి వాళ్ళమ్మ సంతోషపడుతుంది. లింఫ్ నోడ్స్ కూడా తగ్గిపోయి ఉంటాయని మనం అప్పుడే చెప్పలేం, కానీ తగ్గుతుంటాయి. ఏమి ఇచ్చుంటాం చెప్పండి సార్, చెప్పండి, ఏమంది ఇచ్చాం? హెపార్ సల్ఫే కదా సార్? గొంతు నొప్పి కనుక హెపార్ సల్ఫ్, అంతేనా సార్? అంతే సార్. విపరీతమైన నీరసం ఉంది కాబట్టి జెల్సీమియా ఇచ్చారేమో. ఇంకా ఇంకా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బెల్డోనా ఇచ్చారా సార్? బెలడోనా అనుకుంటా సార్, బెలడోనా అనుకుంటా. ఇంకా బెలడోనా సార్. ఇంకా సరే, మళ్ళీ ఒకసారి లక్షణాలు రిపీట్ చేస్తాను, మళ్ళీ చెప్పండి. గొంతు విపరీతమైన రెడ్నెస్ ఉంది, టంగ్ వైట్ కోటింగ్ ఉంది, టంగ్ వైట్ కోటింగ్ ఉంది, స్కిన్ చికెన్ బాక్స్ మిడిల్ అమ్మవారు వచ్చింది, దగ్గు, వామిటింగ్ సెన్సేషన్, తెమడ బాగా ఇట్లా పోతా ఉంది, బంకల్ బంకల్ కాదు పోతా ఉంది, వికారం, ఏం తినడానికి రావట్లేదు. ఇది సిమ్టమ్స్. మత్తుగా ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. ఇవి లక్షణాలు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యాంటీగ్రూడ్ సార్, యాంటీగ్రూడ్ సార్. యాంటీమ్యూడ్ ఇచ్చారండి. యాంటీగ్రూడ్ సార్. ఓకే, సరే. యాంటీమ్ ఇపికాక్ సార్. ఇపికాక్ సార్. ఓకే, ఇపికాక్ ఎందుకు? ఇపికాక్ ఎందుకు? వామిటింగ్స్ ఉన్నాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంది. వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పికి బయోనియా, మోషన్ రాకపోతే నక్షత్రంగా ఇట్లా ఆలోచించకండి అమ్మా. ఎప్పుడు కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్సే తీసుకోండి, ఓకేనా? రెడ్నెస్ రెడ్నెస్ చూసి బెల్డోనా ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు ఇవ్వకండి. ఇంకా చాలా ఉన్నాయి కదా సిమ్టమ్స్ కదా. యాంటీమ్ టాట్ వన్నే వేసాను అబ్బాయికి. ఎందుకు వేసాను? టంగ్ వైట్ కోటెడ్ ఉంది, బాగా వైట్ కోటెడ్ ఉంది, విపరీతంగా మత్తుగా ఉంది. రెడ్నెస్ ఆఫ్ థ్రోట్ అనేది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ చికెన్ పాక్స్, గుర్తుపెంచుకోండి. డిసీజ్ యొక్క కామన్ సిమ్టమ్ రెడ్నెస్ ఆఫ్ థ్రోట్. అంతేగాని గొంతు నొప్పి చూసి హెపార్ సల్ఫ్ వేస్తే గోవిందా. ఎందుకు? ఇట్ ఈస్ అ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ డిసీజ్, గొంతు నొప్పి అనేది. అట్లా చూసుకొని వైట్ కొట్టే టంగు, విపరీతం మత్తు, ఇవన్నీ చూసి ఇస్తే బాగా తగ్గింది. దిస్ ద కాంప్లికేషన్, వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ ది కోల్డ్ అండ్ కాఫ్స్. గుర్తుంచుకోండి, ఫస్ట్ కోల్డ్ అండ్ కాఫ్స్ లాగానే స్టార్ట్ అవుతుంది, కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిమ్టమ్స్ దగ్గర అయిపోతే అది అమ్మవారికి దారి తీయచ్చు. అమ్మవారికి కూడా కరెక్ట్ ట్రీట్మెంట్లో మనకి ఆ స్టేజ్లో సిమ్టమ్స్ మ్యాచ్ అయితే యాంటీమ్ టాట్ విల్ వర్క్ ఎక్సలెంట్లీ.
గుర్తుంచుకోండి, యాంటీమ్టాట్ విల్ వర్క్ ఎక్సలెంట్లీ. సార్ 1 నెంబర్కి ఎందుకు వెళ్ళారు సార్? 1 నెంబర్లో చాలా సివియర్గా ఉంది అబ్బాయికి, అసలు పడిపోతున్నాడు కింద, చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది. అందుకని అంత ఇన్ఫెక్షన్ని, అంత హై గ్రేడ్ 104 ఫీవర్ని తట్టుకోవాలంటే ఆ స్టేజ్లో హైపోటెన్సీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే ఓకే ఆ సార్. ఎక్స్పీరియన్స్ బట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అందరు ఇవ్వకండి, అందరు ఇవ్వకండి. కాకపోతే ఆ కేసుని యాస్టీస్ మీకు చెప్తున్నది ఇవి చెప్పాను. అలాగే సార్, అలాగే. అర్థమైందా నీ కేసు? ఇప్పుడు మాస్ గారు శాస్త్రి గారు ఇచ్చిన యాంటీమ్టాట్ ఒకసారి మీకు చెప్తాను. ఈ మందు న్యూమోనియా, ఆస్తమా, దగ్గు, కఫము ఉన్న చోట పనిచేస్తుంది. రొమ్మంత కఫం చేరి ఉంటుంది. కఫం తెగకుండా ఉండే ముఖ్య లక్షణము అతి నీరసము, చల్లని చెమటలో ముఖం పాలిపోయి ఉంటుంది, ముఖం కూడా పాలిపోయి ఉంటుంది. నిద్ర మత్తు వచ్చినట్టుగా ఉంటుంది, ముఖం నీలంగా ఉండవచ్చును. వికారము, వాంతి, పలుచని విరేచనాలు, ఇవన్నీ కూడా యాంటీమ్టాట్లో ఉన్నాయి. అర్థమైందా? వామిటింగ్ సెన్సేషన్ వైట్ కొట్టడం కంటే యాంటీమ్ ప్రోటీన్ కాదు, యాంటీమ్ టాటారికం కూడా వన్ ఆఫ్ ది ఎమటిక్ డ్రగ్. గుర్తుంచుకోండి, యాంటీమ్ టాట్ కూడా ఎమటిక్ డ్రగ్. అంటే మీకు ఫారింటన్లో చదివితే మీకు అర్థమవుతుంది యాంటీమ్ టాట్ గురించి. ఎక్సలెంట్ ఇస్తారు ఫారింటన్లో, అందులో చదవండి. వికారము, వాంతులు, పరిచయ విరేచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు మాత్రం ఈ మందు లేనిది నివారణ జరగదు. లంగ్స్లో చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో లైఫ్ సేవింగ్ డ్రగ్. లాస్ట్ మూమెంట్లో ర్యాట్లింగ్ ఏమంటారు దాన్ని, ఫ్యాన్డైక్ మూమెంట్స్ ఆఫ్ ది అలెనాసి అంటాడు యాంటీమ్టాట్లో. అంటే ముక్కు పుటాలు అదురుతుంటాయి శ్వాసకు ఇబ్బంది అయ్యి. అటువంటి లాస్ట్ చివరి దశలో కూడా, ప్రాణం యొక్క చివరి దశలో కూడా యాంటీమ్టాట్ చాలా బాగా పనిచేస్తుంది. మత్తుగా ఉంటారు, స్టూపరస్ డెలీరియం. దీంతోపాటు జ్వరంలో పొంగు, ఆటరం లక్షణాల్లో ఉండవచ్చును. పొంగు, ఆటములో ఎరప్షన్స్ పైకి రాక ఆయాసము, జ్వరము, మత్తుగా ఉన్న స్థితిలో ఈ మందు ఒక మోతాదు వేస్తే మత్తు తగ్గి, జ్వరం తగ్గి, ఎరప్షన్స్ పూర్తిగా బయటికి వచ్చి రోగి తొందరగా కోలుకుంటాడు. ఇదేగా జరిగింది మనకి. యాంటీటాట్ 1 వేసిన తర్వాత ఏమైంది, ఎరప్షన్స్ మొత్తం వల్లంతా వచ్చేసాయండి. మళ్ళీ రోజు గొంతు నొప్పి తగ్గింది, కామన్ సిమ్టమ్. జ్వరం కూడా తగ్గింది. ఆ మళ్ళీ కొంచెం లిక్విడ్స్ తీసుకుంటున్నాడు, అది కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ముక్కు పుటములు ఎదురుతుంటాయి, చెప్పును కదా, ప్లాన్ లైక్ మోషన్ ఆఫ్ ది అలెనాసి. ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్. నెక్స్ట్ ఇంకొక కేసు చెప్తా వినండి. ఒక అమ్మాయిని దాదాపుగా ఒక 2 ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చాం మేరకి. అప్పటికే దాదాపుగా 1 మంత్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అమ్మాయి. కోల్డ్ కాఫ్, ఫస్ట్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది. కోల్డ్ స్టార్ట్ అయితే ఆ మందులు ఈ మందులు ఇది వాళ్ళు ఇస్తారు కదా, యాంటీ హిస్టమిన్స్ ఇచ్చారు. అమ్మాయికి తగ్గలేదు. అయిన తర్వాత యాంటీ హిస్టమిన్స్ ఇచ్చారు, తగ్గలేదు. తగ్గిన తర్వాత అయిన తర్వాత రాను బ్రాంకైటిస్ స్టార్ట్ అయింది. బ్రాంకైటిస్ స్టార్ట్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు వాళ్ళు. హాస్పిటల్ అడ్మిట్ చేసి దాదాపుగా వారం 10 రోజులు ఉంచుకున్నారు. తర్వాత సివియర్ న్యూమోనియా వచ్చింది. న్యూమోనియా వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి తగ్గలేదన్నారు. తగ్గలేదు, హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందే అండి అని అంటే, చిన్నపిల్లలను తీసుకోవాలని వాళ్ళకి ధైర్యం సరిపోలేదు అక్కడ ఎందుకో. తీసుకొచ్చారు నా దగ్గరికి. దాదాపుగా 15-20 ఏళ్ళ కింద కేసు ఇది. 20 ఏళ్ళు అయింది అనుకో దాదాపుగా, ఆల్మోస్ట్. నా దగ్గర తీసుకొచ్చారు. 15 ఏళ్ళు అయింది. తీసుకొస్తే నేను చెప్పాను, సివియర్ న్యూమోనియా ఉంది ఇది కూడా. ఇప్పుడైతే నేనేం చెప్పలేను, కాకపోతే నేను మాత్రం మీకు బాగా హెల్ప్ చేస్తాను. ఎట్లా అంటే ఒక 1-2 అవర్స్ అయిన తర్వాత మీకు ఏ విషయం కండిషన్ చెప్తాను. మీరు ఎట్లాగో కారు జీపు రెడీ చేసుకోవాలి కదా, అందుకని రెడీ అంత లోపల నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను దాన్ని బట్టి చూస్తాను అని చెప్పాను. సరే సార్ అన్నాను. లక్షణాలన్నీ విపరీతమైన జ్వరం 102 ఉంది. దాహం కొంచెం కొంచెం తాగుతుంది. ఇలా రెస్ట్లెస్గా ఉంది, బాగా రెస్ట్లెస్గా ఉంది. గురగురగా ఉంది, బాగా గురగుర ఉంది.
అయిన తర్వాత తెమ్మడ వాసనగా ఉంది, మోషన్ కూడా వాసనగా ఉన్నాయి. అమ్మాయి పేరు సమేక్స్, ఒక అమ్మాయి పేరు చెప్పను, చెప్పొద్దు. అయిన తర్వాత ఆర్సికం ఆల్బమ్ 200 డోస్ ఇచ్చానండి అమ్మాయికి. అప్పుడు మిడ్ నైట్ డైలీ 1 మంత్లో కూడా ఫీవర్ డైలీ కూడా మిడ్ నైట్ వస్తుంది. ఇచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత ఏమైంది, మోషన్స్ స్టార్ట్ అయ్యాయి, లూజ్ మోషన్స్, 2-3 సార్లు మోషన్స్ అయ్యాయి. అయిన తర్వాత మోషన్ అయ్యే కొద్దీ పిల్ల కొంచెం యాక్టివ్ అయింది. అంతకుముందు కనీసం పిల్ల తల్లిపాలు కూడా తాగలేదు. ఆమె పాలు ఇస్తుంది ఇంకా వాళ్ళమ్మ, తల్లిపాలు కూడా తాగలేదు. ఇప్పుడు లేచి పాలని ఏడ్చి పాలు తాగింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకా మోషన్స్ ఎట్లా ఉన్నాయి అడిగితే బంగ పోతుందండి, గ్రీన్గా పోతున్నాయి అని చెప్పింది. వాసనగా ఉన్నాయి మోషన్స్ కూడా బంకలాగా. ఇప్పుడు ఏం చేయాలండి, కేసు ఉంచుకోవాలా, హైదరాబాద్ పంపించాలా? కేసు ఉంచుకోవాలి సార్. ఎందుకు వెయిట్ చేయాలి సార్, ఎందుకు వెయిట్ చేయాలి. ఎందుకు ఎందుకంటే రైట్ డైరెక్షన్ లో, రికవరీ అవుతుంది కదా, రైట్ డైరెక్షన్. ఆర్సికాల్ తర్వాత యాక్టివ్ అయింది కదా. వైటల్ ఫోర్స్ పెరిగింది కదా. గుడ్. అది అంటే కేసెస్ ఎట్లా ప్రోగ్రెస్ కావాలనే పాయింట్ కోసం మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఫీవర్ మాత్రం 104 అయిందండోయ్, అది మీకు మర్చిపోయింది చెప్పడం. 102 ఉన్న ఫీవర్ 104 అయింది. మరి హైదరాబాద్ పంపించాలా, ఉంచుకోవాలా? ఉంచుకోవాలి సార్. మీరు ఎప్పుడు ఫీవర్ డాక్టర్, మనకు లక్కే కాదు, అల్లోపతి వాళ్ళకి లక్కే కానీ మనకు అసలు కాదు అని చెప్తారు సార్. భయపడాల్సిన పని లేదని చెప్తారు. పేషెంట్ యాక్టివ్గా ఉన్నారా లేదా చూడమంటారు. అది అయిందా సరే ఇంత అని ముందుకన్నా యాక్టివ్గా ఉన్నారా లేదా. అది అయితే ఏం చెప్పానంటే, సరే అమ్మ, ఎందుకంటే ఇప్పుడు కాలాలు బాగాలేవు కదా, అందుకని ఏం చెప్పానంటే ఇవాళ వద్దులే, ఇవాళ సాయంత్రం వరకు చూసి అవసరం ఉంటే సాయంత్రం కానీ రేపు కానీ పోతున్నాం అని చెప్పాను. అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్కి వస్తారండి, కొంచెం 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 మోషన్ పోతూనే ఉంది పాప. అప్పటి నుంచి కొంచెం కొంచెం బంకగా పోతుంది. ఆ మోషన్ పోయే కొద్దీ యాక్టివ్ అయింది పాప. ఫీవర్ మాత్రం అట్లాగే ఉంది, 104 అట్లాగే ఉంది. మోషన్ పోయే కొద్దీ కొంచెం కొంచెం యాక్టివ్ అవ్వకుంటూ వస్తుంది. మత్తు తగ్గింది పిల్ల. ఇప్పుడు లేచి ఏడుస్తుంది, యాక్టివ్ అయింది, కొంచెం ఏడుస్తుంది, పాలు తాగుతుంది. అంటే జనరలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి. అర్థమైందా? జనరలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేశాను, ప్లాసిబో ఇచ్చి పంపించాను, ఇంకేమీ లే. ఇచ్చిన తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది. ఒక 3-4 డేస్లో జ్వరం కూడా తగ్గింది, మళ్ళీ రోజుకి జ్వరం తగ్గింది, యాక్టివ్ అయింది పిల్ల, ఆడుకుంది. బంక మోషన్స్ మాత్రం 2-3 డేస్ అట్లాగే అయ్యి, తర్వాత న్యూమోనియా కంప్లీట్గా తగ్గిపోయింది. 1 వీక్లో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది అనదర్ కాంప్లికేషన్ ఆఫ్ ది న్యూమోనియా. అయితే నేను గమనించిన కేసెస్లో ఎక్కువ మటుకు కాంప్లికేషన్స్ ఎలాంటివి కేసెస్ వస్తాయంటే, వెన్ దెర్ ఈస్ డిశ్చార్జెస్ ఆర్ కొరసివ్, ఉరిచిపోయే గుణాన్ని కలిగి ఉండే వాళ్ళలో కాంప్లికేషన్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా వస్తాయి, ప్రాణాంతకంగా వస్తాయి. గుర్తుంచుకోండి, వెన్ దెర్ ఈస్ డిశ్చార్జెస్ ఆర్ కొరసివ్ డిశ్చార్జెస్. కొరసివ్ అంటే ఉరిచిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే ముందు మీకు ఇవాళ కాంప్లికేషన్స్ చెప్పే ముందు నోస్ డిశ్చార్జెస్ కోరసివ్ అనే పాయింట్ చెప్తాను. ఏ డ్రగ్స్లో ఉంటుంది అది. కొరసివ్ డిశ్చార్జెస్ ఎలియం సెపా సార్. ఎలియం సెపా, కరెక్ట్, ఎలియం సెపాలో ఉంటుంది. ఇంకా ఆరం టిఫిల్నం, ఇంకా తీరా ఆరం టిఫిల్నం, కరెక్ట్, కొరసివ్ డిశ్చార్జ్. ఇంకా అమ్మోనియం, క్రియోసోటం. ఓకే, అంటే మనం ఒక ముందు కోల్డ్ కాఫ్లో ముందు ఒక పాయింట్ చెప్పుకుందాం. అమ్మోనియం జనరల్ తీసుకో, డిశ్చార్జ్ కొరసివ్ తీసుకో. అమ్మోనియం కూడా గ్రూప్ కూడా డిశ్చార్జ్ చాలా కొరసైడ్, గుర్తుపెట్టుకోండి. ఆర్సిగం ఆల్బమ్, కోల్డ్ కాఫ్స్, వీళ్ళు న్యూమోనియా ఏవి ఉన్నా సరే న్యూమోనియా కండిషన్ తీసుకొస్తూ ఉంటుంది. కొరసివ్ డిశ్చార్జెస్ ఇవి కూడా, అమ్మోనియా, మ్యూరియాటికం. క్రియోసోట్
క్రియోసోలట్లో ఎక్స్కోరియేటింగ్ కోరియోసైడ్ డిశ్చార్జెస్ ఉంటాయి. గ్రాఫైటిస్లో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. గ్రాఫైటిస్ కూడా కోరాసివ్ ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్ ఉంటాయి. మెర్క్సాల్ ఎందుకంటే కేస్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చి ర్యాపిడ్గా ఇటువంటి న్యూమోనియా కానీ అలాంటి వచ్చాయనుకో, ఈ డ్రగ్స్ ఏమన్నా చూసుకోండి. అంటే వేరే డ్రగ్స్ వస్తేనో వేరే డ్రగ్స్ వేయండి. వేరే సిమ్టమ్స్ ఏం సరిపోక ర్యాపిడ్గా డిటీరియేట్ అవుతున్నాడు పేషెంట్ అంటే, ముక్కు దగ్గర ఏమన్నా అల్సర్స్ ఫామ్ అయ్యాయి చూసుకోండి. ఎర్రగా ముక్కంతా ఎర్రగా అయిపోయింది అనుకో, కోరెసివ్ డిశ్చార్జెస్ అని లెక్క ముక్కంతా. నెక్స్ట్ ముక్కు చుట్టూ చిన్న చిన్న కొరుపులు వచ్చి ఇట్లా ముట్టుకొని ఇస్తలేండి అంటే కూడా డిశ్చార్జెస్ మేబీ ఎక్స్కోరియేటింగ్. అప్పుడు ఈ మెడిసిన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఏవి? అలియం సెపా, అమ్మోనియం మ్యూర్ అనుకోండి, అమ్మోనియం కార్బన్ అనుకోండి, ఏవైనా సరే. ఆర్సిగమ్ ఆల్బమ్, గ్రాఫైటిస్, అయోడియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయోడియం, ఆర్సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ క్రియోసోటమ్, మెర్క్సాల్, సల్ఫర్ కూడా చాలా తెలుసు కదా మనకి సల్ఫర్. ఇంకా నెక్స్ట్ రస్టాక్స్, సెపియా అండ్ సైలేషియా, మెడోరినం, ఇవన్నీ కూడా డిశ్చార్జెస్ ఆర్ ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్. ఇవన్నీ కూడా చాలా మైండ్లో మాకు తక్కువ రావాల్సిన మందులు. లక్షణాలు సరిపోతే నేను ఇవ్వాలి, అంతేగాని న్యూమోనియా వచ్చింది కదా, కోల్డ్ కాఫ్ రాపిడ్గా వచ్చింది కదా అని ఇవ్వకండి, చూసుకోండి. ఇవన్నీ మనకి కొంత స్టార్ట్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో మీకు కాంప్లికేషన్స్ కూడా చెప్తాను. కోల్డ్ అండ్ కాఫ్స్ కాంప్లికేషన్స్ కూడా మనకు చాలా ఉపయోగమైన సబ్జెక్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. చిన్న డౌట్ సార్, కొరోజివ్ కును తర్వాత ఎక్స్కోరియేటింగ్ డిఫరెన్స్ ఏంటి సార్? రెండు ఒకటండి. ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉండేది ఇది, మంట పుట్టించేది ఎక్స్కోరియేటింగ్. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, సేమ్. ఓకే సార్. మరి యాసిడ్ నైట్రిక్ కూడా ఉంటుందా సార్ ఇందులో? యాసిడ్ నైట్రికం ఉండొచ్చు. యాసిడ్స్ ఆర్ కొరెసివ్, కరెక్టే. యాసిడ్స్ కూడా కొరెసివ్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇంకా డౌట్స్ ఉన్నాయండి? చెప్పండి. ఇంకో డౌట్స్ ఉంటే చెప్పండి, 5 నిమిషాలు ఉంది. సార్ శాస్త్రి గారి పుస్తకాలు మనం కావాలంటే ఎట్లా తెప్పించుకోవచ్చు ఏంటి ఒకసారి చెప్తారా సార్? ఏమైనా గ్రూప్ లో పెడతాను సార్. మెసేజ్ పెడితే మీకు చూసుకొని తెప్పించుకుంటాం సార్. మీకు ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ విశాఖపట్నం కాలం బుక్ మీద అడ్రస్ ఉంది, మీకు గ్రూప్లో పెడతాను. ఆ బుక్స్ తెప్పించుకోవచ్చు మీరు. ఓకేనండి? థ్యాంక్ యూ సార్. సార్ నేను పెడతాను, అడ్రస్ పెడతాను. ఆ బుక్స్ పేర్లు కూడా పెట్టండి. సరే సార్, అన్ని బుక్స్ అన్ని పెడతాను నేను. ఇంకా సార్ ఒక డౌట్ ఉంది సార్, ఫేవర్ కేసు అడగొచ్చు సార్? చెప్పండి సార్. ఇట్లా అనిల్ బాబు సార్ నేను. సార్ ఒక డ్రగ్ ఇండికేట్ అయ్యి మనం ఖచ్చితంగా లక్షణాలు చూసి వేసాక మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం 24 hours అట్లా వెయిట్ చేసి సేమ్ లక్షణాలు ఉంటే సేమ్ డోస్ వేస్తాం సార్. ఇండికేట్ అయిన రెమెడీ గా పని చేయకపోతే సల్ఫర్ వేస్తా ఉంటాం కదా సార్. సల్ఫర్ అప్పుడు 30 వేయాలా 200 వేయాలా సార్? 1 or 2 దాకా ఫీవర్ ఉంటే. సార్ మీరు చూసుకోండి, కేసు ఎట్లా వెళ్తుందో చూసుకోండి. కేసు కరెక్ట్ గా వేలో వెళ్తుందంటే ఏది అక్కర్లేదు. కేసు ఇంప్రూవ్మెంట్ వచ్చి మళ్ళీ డిటీరియేట్ అవుతున్నా, లేదా కొంతవరకు వచ్చేసి ఆగిపోతున్నా, అప్పుడు మాత్రమే సల్ఫర్ వేయండి. అంతేగాని ఒకవేళ అది అమ్మోనియం కేసు అనుకోండి, మీరు ఆర్సికాలం వేశారనుకోండి, అప్పుడు ఏమైంది, కేసు మిస్ అయ్యి ఆర్సికాలం ఇచ్చి తగ్గట్లేదు కానీ సల్ఫర్ 200 వేస్తామా? అట్లా వేయకూడదు సార్. ఎందుకని లక్షణ సముదాయం కొంతవరకు హోల్డ్ చేసి వదిలేస్తే అప్పుడు వేసుకోవచ్చు కదా. అప్పుడు మాత్రమే చెప్పింది అది హోల్డ్ చేసి. అంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది సార్, బ్రయోనియా ఇండికేట్ అయింది సార్. ఒక 2 days అయింది ఫీవర్ వచ్చి. లక్షణాలు వచ్చేసరికి బాగా దాహంగా ఉంటుంది, తలనొప్పిగా ఉంది, ఒత్తుకుంటే హాయిగా ఉంటుంది, చలి ఉంది సార్ తనకి,
ఉమ్, కదలకుండా పడుకుంటే బాగుంటుంది. ఉమ్, ఆ, నీరసం ఉంది సార్. ఇవే లక్షణాలు చెప్తున్నాడు. గ్లాస్ నిండా వాటర్ తాగుతున్నాడు ఫుల్ గా తీసుకొని. ఓకే. ఫాస్ట్ ఎక్కువ నడుస్తున్నాడు. ఆ, బ్రయోనియా 200 వేసాం సార్. 102.5 ఉంది ఫీవర్. ఓకే. ఉమ్, వేసాక ఒక 18 అవర్స్ దాకా చిన్నగా కొద్దిగా తగ్గుతా ఫీవర్ 101కి వచ్చేసేసింది. ఉమ్. మళ్ళీ నెక్స్ట్ డే అట్లానే ఒక రోజల్లా మెయింటైన్ అలాగే 101 దగ్గర ఆగిపోయింది సార్ ఫీవర్. అందుకని ఇంకో డోస్ వేసాం సార్. ఆ లక్షణాలు మళ్ళీ సేమ్ చెప్పారు పర్సన్. జనరాలిటీస్ వేశాక మీ మంది వేసిన తర్వాత ఆకలి, ఆ, నిద్ర, ఆ, ఇది యాక్టివ్ కావడం ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఆ, ఆకలి ఏమీ లేదు సార్. ఆకలి ఏమీ అనిపించలేదు. కానీ అయితే నీరసము. తలనొప్పి, ఆ, చలి, యూరిన్కి వెళ్ళే బాగా ఎక్కువగా వెళ్ళే విధానం కొద్దిగా తగ్గింది సార్. చలి తగ్గింది, తలనొప్పి కొద్దిగా తగ్గింది. ఒక 20% 25% లేచి కూర్చున్నాడా తగ్గింది. కనీసం? మొన్న ఇచ్చిన తర్వాత లేచి కూర్చున్నాడా? లేచి కూర్చున్నాడు సార్. లేచి కూర్చున్నాడు. ఒక్కడే మూల కొట్టు దాకా కూడా వెళ్ళి రాగలుగుతున్నాడు. కాకపోతే ఒక 20 అవర్స్ పైన 101 అట్లాగే నిలబడి ఉంది ఫీవర్. అందుకని ఇంకో టెంపరేచర్ డోస్ గురించి వేసాం. అక్కర్లేదు. టెంపరేచర్ ఎంత ఉన్నా పర్లేదు, యాక్టివ్ ఉన్నా అంటే వెయిట్ చేయండి. ఓకే సార్. మళ్ళీ ఊరికి వేరే మందులే మార్చకండి. ఒక మందు పనిచేస్తున్నప్పుడు అదే సిమిలర్ రెమెడీ, అంతే గుర్తుంచుకోండి. జనరాలిటీస్ ఓకే ఇంప్రూవ్ అయ్యాయంటే వెయిట్ చేయండి. సార్ ఈ స్టాండ్ సిట్ కండిషన్ లో ఏంటండి? సేమ్ డ్రగ్ అయినా ఇవ్వలేదు కదా సార్? సార్ ఏం సార్ ఈ డ్రగ్ దీంట్లో అయినా సేమ్ డ్రగ్ అయినా మళ్ళా రెండో డోస్ చేయబోలేదు. ఆయన ఇంప్రూవ్ అవుతున్నారు కదా స్లోగా. ఉమ్, బ్రెయిన్ కూడా స్లోగా చేసేదే కదా, వర్క్ చేసేదే కదా. అవునండి, అది కూడా అవును. బ్రయోనియాలో అది ఉంటుంది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. బ్రెయిన్ అన్నప్పుడు కొంచెం ఖచ్చితంగా. మరి అందుకని మీకు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, లక్షణాలు మీరు చెప్పే ఉమ్, దాహం కానీ, చలి కానీ, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ కూడా యుప్టోరియం ఉమ్, పర్ఫ్లో కూడా ఉంటాయి. ఓకే సార్. చూసుకో. ఒకవేళ బ్రయోనియాల్లో లేకపోతే నీకు కరెక్ట్గా కనిపించట్లేదు, వాడు యాక్టివ్ లేదు, ఒకవేళ ఇంప్రూవ్మెంట్ అనిపిస్తున్నా ఇంప్రూవ్మెంట్ బ్రయోని ఇవ్వండి, లేకపోతే ఉమ్, యుప్టోరియం పర్ఫ్ ఇవ్వాలా. ఎవరన్నా సీనియర్ డాక్టర్స్ మీకు దగ్గరగా ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని యుప్టోరియం పర్ఫ్ ఇవ్వండి. ఓకే లేకపోతే అప్పుడు యుప్టోరియం పర్ఫ్ అయినా కూడా కాకపోతే అప్పుడు సల్ఫర్ వెళ్ళాలి. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే థ్యాంక్స్ సల్ఫర్ సార్. చాలా ఒక్క కేసులో అవసరం పడుతుంది, కానీ చాలా తక్కువ పడాలి. ఉమ్, ఉమ్, ఎందుకంటే కేసు ఓకే మొత్తం సార్. రీసెట్ చేస్తుంది మళ్ళీ. సరే అండి. ఓకే. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో కోల్డ్ కాఫ్స్ కంటిన్యూ చేసుకుందామా, వేరే తీసుకుందామా? అదొక్క డౌట్ చెప్పండి. కంటిన్యూ చేద్దాం సార్. కంటిన్యూ చేయండి సార్. కోల్డ్ కాఫ్ కంటిన్యూ చేద్దాం సార్. ఇంకా జనవరి దాకా ఫిబ్రవరి దాకా ఇదే సీజన్ కదా, మార్చి దాకా. అయితే కోల్డ్ కాఫ్ న్యూమోనియా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. కోల్డ్ కాఫ్, గొంతు నొప్పులు, సోర్ త్రోట్ తీసుకుంటాను. ఇప్పుడు కోల్డ్ కాఫ్ చెప్పాను కదా ఫస్ట్. సోర్ త్రోట్ తర్వాత సోర్ త్రోట్ తీసుకుంటాను. సోర్ త్రోట్ తర్వాత న్యూమోనియా తీసుకుంటాను. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అట్నే సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాస్తేవా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మరొకసారి మనకి నమస్కారం సార్. మాకు హోమియో వాసుదేవ. వైద్యాన్ని ఇచ్చిన మాస్టర్ కె శాస్త్రి గారికి పాదవందనాలకి మరోసారి నమస్కారం. సార్ శాస్త్రి గారు, మీరు ఇందాక ఇంపల్స్ అన్నారు కదా, ఇగో ఇత్ ఇంపల్స్ అనే దాని మీద ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆయన రాసిన బుక్ లో. ఇగో ఇత్ ఇంపల్స్ మీదే చాలా అద్భుతంగా ఉంటుంది. చదివేటప్పుడు అయిన తర్వాత ఎంతవరకు అర్థమైంది అది వేరే విషయం, కానీ వినేటప్పుడు ఎక్కడో తేలిపోతాం సార్. భలే అనుభూతి అది. న్యాచురల్ గా ఉంటుంది. అర్థం చేసుకున్న దానికన్నా చాలా చదివేటప్పుడు చాలా ఎక్కువ అనుభూతి చెందుతాం సార్. అంత బాగా రాశారు అది. అవును, కరెక్ట్. ఇంకోటి చాలా ప్రాక్టికల్ గా చాలా ఉపయోగం అండి ఆ బుక్స్. చాలా ఉపయోగం. అంటే ఆయన అనుభవం దాదాపుగా ఆయనకి దాదాపు 90 ఏళ్ళ పైన ఉన్నాయి. దాదాపుగా 90 ఏళ్ళు అంటే దాదాపుగా 50-60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయనది. దాన్ని అంతా రంగటించి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసి అంటే మొత్తం రసాన్ని మనకి ఇచ్చారు ఆయన. అందుకని దాన్ని ఉపయోగించుకుందాం. స్వస్తి. అదే రేడియో ప్రోగ్రామ్ లెక్చర్స్ తో పాటు పక్కనే సైడ్ బై సైడ్ గా మెడిసిన్స్ ఇచ్చేసి ఆయన యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఇచ్చినవి అద్భుతంగా ఉంటాయి సార్. అది వినటం చదువుతుంటే అవునవును చాలా బాగుంటాయండి. సరే అండి. ఈ మధ్య కూడా సార్ మా ఈకే సెంట్రల్ డిస్ వాటి కూడా అటెండ్
WTTలో. అవునండి, అవును. సరే, స్వస్తి. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా, వెల్కమ్.